మనం చేసిన మంచి పనిని కూడా చెప్పుకోవాలి. మీరు చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సంఘటనలే ఎక్కువ ప్రచారంలోకి వస్తాయి. 33 జిల్లాలలో దాదాపుగా మీకు 21 జిల్లాలలో ఎలాంటి సమస్య లేదు. 12 జిల్లాలలో కొంత మేరకు సమస్య ఉంది. అందులో ప్రధానంగా మెదక్ జిల్లా, వనపర్తి, నిర్మల్, ఉమ్మడి నిజామాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ రైతులు రోడ్డు ఎక్కినట్టు టీవీలలో, పేపర్లలో వార్తలు వస్తున్నాయి. వీటిని తక్షణమే కలెక్టర్లు దాన్ని అడ్రస్ చేసి అక్కడ కొంత రాజకీయ ప్రేరేపితమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అవసరానికి మించి అబద్ధాలతో ప్రచారం చేసి సోషల్ మీడియాలో పెట్టి, ఇంతకుముందు పెద్దలు తోమారెడ్డి గారు చెప్పినట్టు రైతు అక్కడికి ఆరోగ్యం బాగలేకొచ్చి చనిపోతే కూడా అదేదో ప్యాడీ కొనుగోలు చేయకపోవడం వల్ల, ఆలస్యం వల్ల ఇట్లా జరిగిందని. ఎగ్జాక్ట్గా పోయిన సంవత్సరం ఇదే తారీఖు నాడు లెక్కేస్తే 42 లక్షలు సేకరించారు. అంతకంటే ముందు సేమ్ తారీఖు నాడు చూస్తే 43 లక్షలు సేకరించారు. కానీ మనం 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన అధికారులు కానీ మనము దాన్ని చెప్పుకోవాల్సినంత పాజిటివ్గా చెప్పుకోవడం వల్ల ఇవాళ మన మీద నెగటివ్ వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా సూచన అధికారులు ఎక్కడెక్కడైతే దీంట్లో కొంత ఇష్యూస్ వచ్చినాయో తక్షణమే కలెక్టర్లు క్షేత్రస్థాయిలకు పోవడమే కాకుండా ఆ నెగటివ్ వార్తలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఆ రైతు చనిపోయిండు, ఆరోగ్యం బాగాలేదు, అతనికి ఇబ్బందులు ఉన్నాయి, అతను మెడికల్ రిపోర్ట్స్ రిలీజ్ చేసి అతనికి ఈ సమస్య వల్ల చనిపోయిండు, దీనికి ప్రొక్యూర్మెంట్ కారణం కాదు అని కలెక్టర్ అధికారికంగా నివేదిక రిలీజ్ చేసి మీడియాను పెంచి ప్రజలకు వివరించి చెప్తే వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది.